సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి పిరికి మాటలు వినకండి, మాట్లాడకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. ఏ మనిషికైనా నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం. ఏ మనస్సుకైనా పరిగెత్తడం తేలిక, నిలబడడం కష్టం. మంచితనం మితిమీరితే మనవాళ్ళు మనకే వెన్నుపోటు పొడుస్తారు. బాగుండడం అంటే బాగా ఆస్తి ఉండటమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండటమో కాదు. నవ్వుతూ ఉండటం, నలుగురితో ఉండటం. నాటిన మొక్క, పెంచుకున్న స్నేహం రెండు అపురూపమైనవే. ఒకటి నీడనిచ్చి సేద తీరుస్తుంది, ఒకటి తోడుగా ఉంటూ మనసుని ఉత్సాహంగా ఉంచుతుంది. జీవితంలో మనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదు, మనకు డబ్బుతో సహా మనశ్శాంతి కూడా ముఖ్యమే. మనకు ప్రశాంతత లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా వ్యర్థమే. శత్రువుకు ఒక అవకాశం ఇవ్వాలి, స్నేహితునికి 2 అవకాశాలు ఇవ్వాలి, కానీ దేశద్రోహికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదు. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం, దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ, దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ, దీన్ని ఏమాత్రం లక్ష్యపెట్టకు. నీతి, న్యాయం, ధర్మం, దానం, త్యాగం ఈ 5 గుణాలు ఉన్నవారే నిజమైన ఆస్తిపరులు. 1000 మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. దూరాన్ని చూసి భయపడితే లక్ష్యాన్ని చేరుకోలేవు. తల్లి తనకి కొడుకు పుట్టాలి అనుకుంటుంది, ఎందుకంటే ఒక ఆడపిల్ల కష్టం ఎంతో తెలుసు కాబట్టి. తండ్రి తనకి కూతురు పుట్టాలి అనుకుంటాడు, ఎందుకంటే ఒక ఆడపిల్ల ప్రేమ ఎంతో తెలుసు కాబట్టి. ఒకరిని దూషించే ముందు, మరొకరిని నిందించే ముందు, ఇంకొకరిని తప్పు పట్టే ముందు ఆ మనిషి స్థానంలో నిన్ను ఊహించుకో. అప్పుడు మంచి నిర్ణయం తీసుకో. నువ్వు కోట్లకు వారసుడైనా ఊపిరి వదలగానే ఊరి బయట పారేస్తారని తెలుసుకో. పెద్దరికం అనేది నలుగురిని శాసించేది కాదు, ఆ నలుగురిని మంచివైపు నడిచేటట్టు చేసేదే పెద్దరికం. మనం మెదడులో మోస్తున్న బరువైన భారం ఏంటో తెలుసా? ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించే ఆలోచనలను. అవసరం కోసం మనుషుల్ని వాడుకునే వాళ్ళని జీవితంలో నమ్మకు. అవసరం గడిచిపోయాక నువ్వు ఎవరు అని అడుగుతారు. మీ విలువ మీకొచ్చే జీతాన్ని బట్టి నిర్ధారించుకోవద్దు, ఇతరులు మీకు అప్పగిస్తున్న బాధ్యతలను బట్టి నిర్ధారించుకోవాలి. ట్రాఫిక్ సిగ్నల్ చాలా విలువైన పాఠం చెబుతుంది. అదేమిటంటే ప్రతి సమస్య ఒక రెడ్ సిగ్నల్ లాంటిదే. అయితే మీరు కాసేపు వేచి చూస్తే అది ఆకుపచ్చగా మారుతుంది. మనల్ని మోసం చేశారని, తోటివారిని మన కోసం ఆగలేదని కాలాన్ని ఎప్పుడు నిందించకూడదు. ఎందుకంటే మోసపోవడంలోనూ కాలాన్ని వృధా చేయడంలోనూ మన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మాటలకు విలువ లేనప్పుడు మౌనం మంచిది, మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది. ప్రపంచంలో ఓడిపోయేవాళ్ళు ఇద్దరే. ఒకడు ఎవరి మాట వినక ఓడిపోతాడు, ఇంకొకడు అందరి మాటలు విని ఓడిపోతాడు. కోపం కలిగినప్పుడు నిప్పు కణికను ఎవరిపైనో విసరాలనే ఆలోచనలో అరచేతిలో పెట్టుకుంటే అది నిన్నే దహించి వేస్తుంది. గుర్తుంచుకో, ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో అదే మంచికే జరుగుతుంది. భవిష్యత్తులో జరగనున్నది కూడా మంచిగే జరగనున్నది. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. అమ్మాయికి అందం కంటే అర్థం చేసుకునే మనసు ఉండాలి, అబ్బాయికి ఆవేశం కంటే ఓపిక ఎక్కువ ఉండాలి. అప్పుడే ఆ జీవితం బాగుంటుంది.